కాపు సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము అన్నారు. ఏపీలో ఎవరు అధికారంలో ఉండాలో కాపులు డిసైడ్ చేయగలరు అని తెలిపారు. పేదలకు రాజ్యాధికారం ఇవ్వాలన్న దృఢ సంకల్పంతోనే జనసేన ఏర్పడిందన్నారు. రాయలసీమలోని బరిజ సామాజిక వర్గమంతా కూటమికి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న దాసరి రాముతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలగ బలిజ కాపు సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము గారు. ఆయన పేరు చెప్తేనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది ఆయన ఫాలోవర్స్ ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కమ్యూనిటీ బేస్డ్గా ఎవరు ఎలా వ్యవహరిస్తే రాజకీయాల్లో సమున్నత స్థానం లభిస్తుంది, అలాగే లబ్ధిదారులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా సమున్నత లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఒక కమ్యూనిటీ బేస్డ్ కేటగిరీ ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దాసరి రాము గారు, గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఆయన మాటల్లోనే ఇలాంటి వాటిల్లో ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలేంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిటీ బేస్డ్గా పాపులేషన్ అయితే చాలా అధికంగానే ఉంది. కంపారిటివ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్యూనిటీ పర్సంటేజ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి సో దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వాగతం సార్. నమస్కారం అండి. బేసికల్గా ఇప్పుడు ఎలక్షన్స్ హీట్ అనేది తారాస్థాయికి జరుగుతుంది. సమ్మర్ హీట్తో పాటు కాంపిటీషన్ ఉందన్నమాట, ఎలక్షన్ హీట్. సో రాజకీయం ఇంత రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ బేస్డ్గా ఎప్పుడూ కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటూ అందరూ కూడా ఓట్లు అయిపోయిన తర్వాత మర్చిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పటివరకు కాపు కమ్యూనిటీకి సంబంధించి ఒక ఓటర్గానే చూసారు తప్పితే వాళ్ళకి చేకూర్చాల్సినటువంటి రిజర్వేషన్స్ కానీ, లబ్ధి కానీ, లేదంటే సంక్షేమం కానీ ఎందులో అయినా సరే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మీరు అన్నది వాస్తవమే. పాలన చేస్తున్న కులాలు 1-2 కులాలు, మిగతా అన్ని కులాలని, కాపులు, బీసీ, ఎస్సీలు అన్ని కులాలని కూడా వాళ్ళ అవసరాలకు వాడుకోవటం, తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత వదిలేటివి కామన్ అయిపోయింది. కానీ ఈ భారతదేశంలో మతము, కులం అనేది ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది. నార్త్ ఇండియాలో వచ్చేటికి మతం ప్రాధాన్యం. ఎందుకంటే 1000 సంవత్సరాల ముస్లిమ్స్ దేశాల దాడులు జరిగినాయి, అణిచివేత, ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి, దేవాలయాలు ధ్వంసమైనాయి. కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంటున్నట్టు. నెక్స్ట్ కులం. సదర్న్ ఇండియాకి వచ్చేప్పటికి ఎక్కువ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి సౌతర్న్ ఇండియా వెళ్ళింది. అంటే తెలంగాణ తప్ప, తెలంగాణ ఒకటి నైజాం సర్కార్ ఉంది. కాబట్టి ఇక్కడ బ్రిటిష్ రూలింగ్ ఉండటం వల్ల అణిచివేత లేదు. సో ఇక్కడ మతం కంటే కూడా కులాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఒక్క తెలంగాణ రీజన్ మాత్రం కొంచెం బీజేపీ పార్టీ, బికాస్ రజాకర్ మూవ్మెంట్, వీటన్నిటి వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుత ఎలక్షన్స్లో మాత్రం ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అతిపెద్ద జాతిగా ఉన్నాం. అంటే అన్ని కులాలు ప్రాముఖ్యమే, కానీ డెమోక్రసీ అంటే మెజారిటీ రూల్స్, ఎవరు ఎక్కువ ప్రజలు వాళ్ళు పరిపాలన చేయాలి. ఈరోజు బీసీ కులస్తుడు ప్రధానమంత్రి అయ్యాడంటే వాళ్ళ ఎక్కువ జనాభా వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మనం సీరియస్గా తీసుకోవాలి. ఒకప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, అగ్రకులాలు పరిపాలన చేశారు దేశంలో అన్ని ప్రాంతాలని. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు బీసీసీలుగా పరిపాలన చేస్తుంది. ఒక ఆంధ్ర, తెలంగాణ తప్ప మీరు ఏ స్టేట్కి వెళ్ళినా బీసీలే పరిపాలన చేస్తారు. ఆంధ్ర తెలంగాణలో కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. హామీలు మన తెలంగాణ ఇచ్చింది కదా బీజేపీ, బీసీలు ముఖ్యమంత్రి ఇస్తామని. ఈవెన్ మన ఆంధ్రాలో కూడా కాపు కమ్యూనిటీ నుంచి పేద కులాల వ్యక్తికి సీఎం పోస్ట్ ఇస్తామనే కాన్సెప్ట్లో ఎలక్షన్స్కి వెళ్ళాలని బీజేపీ అది కూడా నిర్ణయం తీసుకుంది. మరి చివరి నిమిషంలో నిర్ణయాలు ఏం మారినాయి మాకు తెలియదు. కానీ కాబట్టి అంత క్రియాశీలకంగా ఉన్న దాంట్లో ఈ కాపులు అత్యధిక జనాభా 20-22% పైన ఉన్నారు కాబట్టి వీళ్ళ ఓట్ల మీద చాలా క్రియాశీలకం అవుతాయి. కానీ ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాపులం 4 రోడ్ల కూడల్లో మిగిలిపోయాం. మా పరిస్థితి మేము ఎవరికి ఎటుపోవాలా, ఏం చేయాలని కూడా అర్థం కాలని చాలా దయనీయమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో కాపుల పరిస్థితి ఏర్పడింది. అంటే మేము ఎవరిని నమ్మాలా, ఎవరితో ట్రావెల్ చేయాలా, ఈ పేద కులాలు రాజ్యాధికారం తెచ్చుకోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలా. అంటే ఇప్పుడు బీజేపీ 15 సీట్ల పైన ఇచ్చింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు. పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు ఒక్క కాపు కులస్తుడి పేరు కూడా రికమెండ్ చేయలేదు. అట్లా ఎవరి పార్టీలు వాళ్ళే చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తు పెట్టుకున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో అతని అరాచకాలు, అతని పరిపాలన మీద ఉద్యమాలు, పోరాటాలు, స్థానిక ఎన్నికలు మొత్తం టీడీపీ బాయ్కాట్ చేస్తే స్థానిక ఎన్నికలతో జగన్తోనూ వైసీపీలతో గొడవలు, కొట్లాట్లు, కేసులు, ఇవన్నీ జగన్తో 5 ఏళ్ళేమో పోరాటాలేమో కాపులు చేయాలా, లేదా పవన్ కళ్యాణ్ జనసేన చేయాలా, యువత చేయాలా. మళ్ళీ ఈరోజు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు బీజేపీ 10 సీట్లు ఇస్తాం, జనసేనకి 20 సీట్లు ఇస్తాం,
అంటే వాళ్ళు సీట్లు ఇస్తే వీళ్ళు తీసుకునే పరిస్థితి. 5 ఏళ్ళు కూడా ఎక్కడ కనపడని పార్టీ, ఓడిపోయిన పార్టీ, 5 ఏళ్ళు కనపడని పార్టీ ఈరోజు వచ్చి వాళ్ళు సీట్లు డిసైడ్ చేస్తుంటే ఇచ్చిన సీట్లలో కూడా ఇప్పుడు బీజేపీలో ఇచ్చిన సీట్లలో ఎక్కువ టీడీపీ వాళ్ళే, మాజీ టీడీపీ వాళ్ళే వాళ్ళు. జనసేనలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కండవాలు ఇచ్చుకున్న వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చి కండవాలు ఇచ్చుకుని ఉన్నారు. ఇలాంటి గందరగోళమైన వాతావరణం నడుస్తున్న పరిస్థితుల్లో ఈ పేద కులాలకి సామాజిక న్యాయం అంటే చిరంజీవి గారి సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం చాలా నిజమైన ప్రయత్నం, నిజాయితీ జరిగింది ఆ ప్రయత్నం. 110 స్థానాలు బీసీకి ఇచ్చాడు. మేము ఆ పోరాటాలు కోరుకుంటున్నాం. అలా పేద కులాలు 4 ఏళ్ళు అధికారం దూరం ఉన్నా మనం అలా పోరాటాలు చేసి ఈ 2 కులాలు అధికారం అనుభవించిన 2 కులాలను పక్కన పెట్టి ఖచ్చితంగా పేద కులాల రాజ్యాధికారం సాధించాలని చెప్పిన తపంతో మేము ఎంత కష్ట నష్టాలకు వచ్చైనా పనిచేశారు అందరూ కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సీటు పార్టీ మాకు 5 తీసుకోండి, 10 తీసుకోండి, 20 తీసుకోండి, 20లో 10 మంది మా ఊళ్ళో ఉంటారు. ఇట్లాంటి వాటి వలన మాకు ఏం అర్థం కాని ధోరణిలో కాపు కులం ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా మీరు అన్నట్లుగా 4 కోట్ల జంక్షన్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక పార్టీ ఖచ్చితంగా కంప్లీట్గా ఒక కమ్యూనిటీకి, ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి న్యాయం చేస్తుందని అనుకున్నటువంటి పార్టీ ఇప్పుడు కూటమిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు 1కి 10 సార్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కోడలిలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ మొత్తం విచ్ఛిన్నం కాకుండా కలిసి ఒకే దానికి లేదంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉందా? అంటే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాలతో కూడుకొని ఉంటుందండి. రాయలసీమ ప్రాంతాల్లో రెడ్ల పెత్తనం ఎక్కువ ఉంటుంది. కోస్తా జిల్లాలకు వచ్చేటికి కమ్మ సామాజిక వర్గం, కాపులు, ఎస్సీలు. ఉత్తరాంధ్రకు వచ్చేటికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వీళ్ళు కూటమి పెట్టుకున్న విధానంలో ఏంటంటే రాయలసీమలో ఉన్న బలిజలు మొదటి నుంచి వాళ్ళు రెడ్లకు వ్యతిరేకమే. రెడ్ల అణిచివేత, వాళ్ళ దౌర్జన్యాల వలన ఎన్టీ రామారావు కొంచెం ఆదరించాడు బలిజల్ని. అందువల్ల మొదటి నుంచి వాళ్ళు ప్రో టీడీపీకి ఉన్నారు. ఈసారి కూడా రాయలసీమలో బలిజల్స్ ఓట్లు 100కి 95 నుంచి 98% ఓట్లు. చంద్రబాబు నాయుడు రాయలసీమలో ఒక్కటి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, 4 జిల్లాలు కలిపి ఒక మంత్రి పదవి ఇవ్వకపోయినా వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూటమికి వేస్తారు. ఎందుకు? జగన్ని తట్టుకోలేక, రెడ్ల రాజకీయం తట్టుకోలేక. కోస్తా జిల్లాలో కాపులు ఎవడో అణిచివేస్తేనో తొక్కుతేనో భయపడేవాళ్ళు కాదండి. ఈ ప్రాంతాల్లో ఎవరు ఒక పార్టీతో స్టిక్ అనేవి లేరు. ఇక్కడ ఏమైందనంటే మామూలుగా దాదాపుగా అయితే పవన్ కళ్యాణ్ గారికి 40 సీట్లు ఇచ్చో, లేదు పవర్ షేరింగ్ 20 సీట్లు ఇచ్చి పవర్ షేరింగ్ కొంత ఉంటుంది. ఆ షేరింగ్ కూడా చివరిలో 5 ఏళ్లలో లాస్ట్ 6 నెలలు ఇస్తాము అట్లా అన్నా కూడా మన పేద కులాలకు కూడా రాజ్యాధికారం అందుద్ది. ఇందాక మాట మాట్లాడుతూ డిస్కషన్ వచ్చింది మీ దగ్గర. పవన్ కళ్యాణ్ గారు జనసేన వల్ల కాపులకి న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది. వాళ్ళు ప్రజారాజ్య పార్టీ జనసేనలు పెట్టింది కాపుల కోసం కాదండి, పేద వర్గాల కోసం. పేద వర్గాల రాజ్యాధికారం సామాజిక న్యాయం కోసం పెట్టారు. మేమందరం దానికి ఇష్టపడే పనిచేస్తున్నాం మేమంతా కూడా. అయితే ఇప్పుడున్న ఈ వాతావరణంలో ఏమైందంటే మనం అందరినీ కన్విన్స్ చేయలేం. ఏమవుతుందంటే ఈ గందరగోళ వాతావరణంలో వీళ్ళ కూటమి మొత్తం కలిపి ఇచ్చినా కూడా 20 సీట్లు కాపులకి. ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కాపులకి సీట్లు ఎగ్గొట్టారు. ఆయన కాపుల సీట్లు 10 సీట్లని ఎమ్మెల్యేలు, ఎంపీలని బీసీ వర్గాలకి ఇచ్చేశారు. ఆయన బీసీ వర్గాలకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళ కూటమిలో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు టికెట్లు షేరింగ్ దగ్గర డిస్టర్బెన్స్లు వచ్చినాయో, కులస్తుల్లో కొంత అసహనం వచ్చిందో, వెంటనే జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకొని కాపులకు 29-30 ఎమ్మెల్యేలు ఇచ్చి, ఒక 5 ఎంపీలు ఇచ్చేసి, ఇదిగోండి అందరికంటే నేనే ఎక్కువ ఇచ్చాను, మీరు నాకు అండగా ఉండండి అని చెప్పని అతను పక్క నుంచి వెళ్తున్నాడు. కూటమిలో ఇచ్చిన సీట్లకి కొంత డిసప్పాయింట్ అయ్యి ఈ కాపు కమ్యూనిటీ కొంచెం ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పని ఆలోచిస్తున్నారు. అయితే దానివల్ల ఏమవుతుందంటే కోస్తా జిల్లాలో కాపు కమ్యూనిటీ పూర్తిగా కూటమికి వెళ్తాయని నేను అనుకోవట్లా. కొంత జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయి, కొంత వీళ్ళ కూటమికి స్ప్లిట్ అవుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ లేదు, కోస్తా జిల్లాలో కాపుల ఓట్లు సింగిల్ సైడెడ్గా పడవండి. ఎవరో ఒకరిని చూసి వీళ్ళని చూసి ఓట్లు వేయమంటే ఎవరు వేయరండి. ఇక్కడ ఇండివిజువాలిటీ ఉన్న ప్రజలు, ఇక్కడ ఎవరు ఐడెంటిటీ వాళ్ళు చూసుకుంటుంటారు. కాబట్టి ఓట్లు స్ప్లిట్ అవుతాయి కోస్తా జిల్లాలో. ఆ స్ప్లిట్ అవ్వడం అనేది మంచిది కాదు. స్ప్లిట్ అవ్వకుండా వన్ సైడ్గా ఓట్లు పడితేనంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా, ఎవరు పై గద్దెక్కి కూర్చోవాలన్నా, ఎవరు అవునన్నా కాదన్నా కాపులు ఓట్లు కీలకం అండి. ఫైనల్గా కాపులు ఓట్లు వన్ సైడ్గా ఎటు పడతాయో,
పోయిసారి జగన్మోహన్ రెడ్డి ఎట్లా బయటపడ్డాడు? కాపులు చేయబట్టే బయటపడ్డాడు. ఆ రోజు 2019కి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఈ 5 ఏళ్ళలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాపులు ఎమ్మెల్యేలు. కాబట్టి ఏంటంటే కాపులు ఓట్లు అత్యంత కీలకం. ఇవి ఈ విధంగా స్ప్లిట్ అవటం అనేది కరెక్ట్ కాదు. మొత్తానికి ప్రభుత్వాల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్లో ఉన్నటువంటి ఒక కులానికి సంబంధించి సమున్నత స్థానం ఇస్తూ సముచిత స్థానం కల్పిస్తూ అధికారమే పరమావధిగా హామీలు ఇవ్వడం కాకుండా వాళ్ళకి న్యాయం చేసేటట్లుగా బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకి ఏ రకంగా అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అలానే కాపు కమ్యూనిటీకి కూడా జనాభా దామాషా ప్రకారమే వాళ్ళకు కూడా సీట్లు అలాగే సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చే విధంగా పనిచేసేటువంటి పార్టీలకి మా మద్దతు ఉంటుంది అంటూ దాసరి రాము గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.